సంక్రాంతికి వస్తున్న లాంటి సెన్సేషన్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా చేయబోతున్నారని అధికారికంగా ప్రకటన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి పూర్తి స్క్రిప్ట్ లాక్ అయిపోయిందని, ఈ చిత్రంలో చిరంజీవి గారి పేరు శంకర్ వరప్రసాద్ అని మనందరికీ తెలిసిందే. కామెడీ టైమింగ్తో చిరంజీవి గారిని మించిన హీరో మరొకరు లేరని, రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్లోని కామెడీ టైమింగ్ పెద్దగా బయటపడలేదు కాబట్టి వాల్తేరు వీరయ్యలో కామెడీ టైమింగ్ పర్వాలేదనిపించినా అది మెగాస్టార్ రేంజ్ కాదని చెప్పారు. అందుకే అనిల్ రావుపూడి చిరంజీవి గారిలోని వింటేజ్ కామెడీ టైమింగ్కు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. చిరంజీవి గారి స్క్రిప్ట్ నెరేషన్ సమయంలో పగలబడి నవ్వుకున్నారట. ఇకపోతే ఈ సినిమా ప్రారంభోత్సవం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రేపే జరగబోతుందని టాక్. రామానాయుడు స్టూడియోస్లో జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారట. ప్రస్తుతం చిరంజీవి గారు విశ్వంబర మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ నెలలో ఆయనకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తయిపోతాయట. వచ్చే నెలలో ఆయన పూర్తిగా మేకోవర్ చెంది జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనే అవకాశాలైతే ఉన్నాయంటున్నారు. ఈ చిత్రం పల్లెటూరి బయోగ్రాఫ్లో తెరకెక్కుతున్న సినిమా అట. ఇందులో మెగాస్టార్ మార్క్ కామెడీ టైమింగ్తో పాటు ఆయన మార్క్ హీరోయిజం కూడా ఉంటుందని, గ్యాంగ్ లీడర్ తరహా క్యారెక్టర్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరణ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ మరికొన్ని వివరాలను తెలియజేయబోతున్నారు మేకర్స్. ఈ చిత్రంలో హీరోయిన్స్గా అదితి రావు హైదరి, భూమిక నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్న చిత్రం 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం కూడా అదే రేంజ్ విజయం సాధించాలంటే ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు మేకర్స్. మరోపక్క చిరంజీవి గారు నటించిన విశ్వంబర చిత్రం యొక్క ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశాలైతే ఉన్నాయి. గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్నటువంటి ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అభిమానులు అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.